మార్నింగ్ స్టూడెంట్స్. తెలంగాణలో ఎగ్జామినేషన్ రాయచున్న టీఎస్ పీఈటీ అభ్యర్థులను ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరిగిందండి. విజయం సాధించాలంటే కఠోర శ్రమ కావాలి, చాలా సాక్రిఫైస్ చేసుకోవాలి. అదేవిధంగా నిరంతర శ్రమ, కృషి, పట్టుదల, లక్ష్యం మీద తదేకమైన దీక్ష ఉంటేనే ఇదేనే కాదు సార్, ఉద్యోగమే కాదు, ఏదైనా మనం సాధించగలం. ఓకే, దానికి సమయం కలిసి రావాలి, మనకున్న పరిస్థితులు కలిసి రావాలి. కొంతమంది నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు అంటారు. చాలామంది ఉన్నారు సార్, ఏమి లేకపోయినా తన లక్ష్యం కోసం, తను సాధించాలనుకున్న జాబ్ కోసం కష్టపడి ఉద్యోగాలు కొట్టిన చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఆ లక్ష్యం ముందు ఇవన్నీ చిన్నవే, చాలా చిన్నవి. ఓకే సార్, తెలంగాణలో పీఈటీ ఎగ్జామినేషన్ రాస్తున్న అభ్యర్థులకు చక్కటి ప్రజెంటేషన్ చేయాలన్న ఉద్దేశంతో మీరు చక్కటి ప్రజెంటేషన్ చేయాలి. అదేవిధంగా మంచి స్కోర్ చేసి మీరు వ్యాయామం విద్యలో స్థిరపడాలని కోరుకుంటున్నాను. అందులో భాగంగా టీఎస్ అభ్యర్థులకు ఏ టాపిక్స్ కొంచెం ఫోకస్ చేయాలన్న విషయం మీద నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న చాలామంది నా ఛానల్ వీక్షిస్తున్నారు, నా వీడియోస్ వీక్షిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సాధ్యమైనంత వరకు అందరికీ షేర్ చేయండి. సబ్జెక్ట్ ఉంటే ఎవరైనా ఆదరిస్తారు సార్, సబ్జెక్ట్ ఉంటే ఎవరైనా ఆదరిస్తారు. ఈ వీడియో ద్వారా నేను చెప్పిన విషయాలు తెలుసుకుని కనీసం కొంతమంది యాస్పిరెంట్స్ సార్ మీరు చెప్పినవి వచ్చినాయి, మిమ్మల్ని ఫాలో అయ్యామంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఓకే సార్, విషయంలోకి వచ్చేద్దాం. పేపర్ ప్రజెంటేషన్లో వచ్చేటప్పటికి కొన్ని మెలుగులు నేను చెప్తున్నాను. ఫస్ట్ ఇంప్రెషన్, ఏది గుడ్ ఇంప్రెషన్? మీ మైండ్కి ఏ ఆన్సర్ కరెక్ట్ అయిందంటే అదే ఖచ్చితంగా ఆన్సర్ కరెక్ట్ అవుతుందండి. ఈ ప్రిన్సిపల్ని 99% మీరు ఫాలో అవ్వాల్సిందే. ఓకేనండి, మీకు మైండ్లో ఏ ఆన్సర్ కరెక్ట్ అయింది అన్నప్పుడు ఏ మాత్రమే పెట్టండి. మళ్ళీ మీరు బీకి వెళ్ళారనుకోండి, చాలా ఇలా బీకి వెళ్ళినప్పుడు ఆప్షన్ చేంజ్ చేసినప్పుడు 100కి 100% తప్పైన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మనలో ఉన్న కాన్షియస్ మెమరీ ఏం చేస్తుంటుందంటే అదిగో ఆన్సర్ అదే, అదిగో ఆన్సర్ అదే అని చెప్తుంటుందండి. అన్కాన్షియస్ మెమరీ ఏం చేస్తుంటుందంటే అది కాదు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు దాని దగ్గరికి, అది కాదంటది. కాబట్టి మీరు కాన్షియస్ మెమరీ మీద జ్ఞాపకం పెట్టుకోండి, కాన్షియస్ మెమరీని బేస్ అయ్యి మీరు ఎగ్జామినేషన్ పెట్టండి. ఓకే ఓకే సార్, విషయంలోకి వెళ్ళిపోదాం. మీకు టాపిక్స్ ఇచ్చిన ప్రకారం అన్నీ చదవాలి, అన్నీ టచ్ చేయాలి. ఓకే, నేను కొన్ని టాపిక్స్ చెప్తున్నానండి, ఆ టాపిక్స్ని కొంచెం ఫోకస్డ్గా చదవండి. ప్రిన్సిపల్స్ ఫిలాసఫీ, ప్రిన్సిపల్ వ్యాయామం యొక్క తత్వం దేని నుండి, ఫిలాసఫీ అనే పదం దేని నుండి ఉద్భవించింది, ఫిలాసఫీలో రకాలు ఎగ్జాలజీ, ఎపిస్టమాలజీ, మొత్తం 6 ఉన్నాయండి. మెటాఫిజిక్స్, లాజిక్స్, యాస్థెటిక్స్, ఇవి 6 తత్వాలు ఉన్నాయి. ఆ 6 తత్వాలు మీరు చూసుకున్నట్లయితే దాంట్లో ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. వ్యాయామ విద్య సూత్రాలు దేని నుండి తీసుకోబడ్డాయి, వ్యాయామ విద్యకి బలాన్ని చేకూర్చే పునాదులు ఏంటి, ఇవి ఇవ్వడం జరుగుతుందండి, అది చూసుకోండి. అదేవిధంగా పోస్ట్ ఇండిపెండెన్స్ ఇన్ వరల్డ్ అంటే ప్రపంచంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ అయింది, అదేవిధంగా గ్రీస్ మరియు జర్మనీలో ఏ విధంగా డెవలప్ అయింది చెప్పడం జరిగింది. అవార్డులు చూసుకోండి, అర్జున్ అవార్డు, రాజీవ్ ఖేల్ రత్న, పైకా, ఝాన్సీ లక్ష్మీబాయి అవార్డు, అభిమన్యు అవార్డు, ఏకలవ్య, ఝాన్సీ లక్ష్మీబాయి, అభిమన్యు వచ్చేటట్టుకి మనకి ఖోఖోలో ఇవ్వడం జరుగుతుందండి. ఓకే సార్, ట్రోఫీస్, మేజర్ గేమ్స్కి చెందిన ట్రోఫీస్ ఉన్నాయి సార్. మేజర్ గేమ్స్ ఉన్న ట్రోఫీస్ లేడీ రతన్ టాటా ట్రోఫీ, అదేవిధంగా హాకీ జ్ఞానచంద్ ట్రోఫీ, అవి కొంచెం బాస్కెట్బాల్, హాకీ, ఫుట్బాల్కి సంబంధించిన ఆగాఖాన్ ట్రోఫీ, హాకీకి సంబంధించి ఇవి ఫోకస్డ్గా చదవండి. ఏంటంటే మేజర్ గేమ్స్కి చదవండి, చిన్న గేమ్స్కి అసలు చదవద్దు. అదేవిధంగా టేబుల్ టెన్నిస్కి అది చదువుకున్నట్లయితే దాంట్లో ఖచ్చితంగా ఒక బిట్ రావడం జరుగుతుందండి. ఓకే, అనాటమీ, ఫిజియాలజీ, క్రెష్మర్ షెల్డన్ కార్లియన్ ఒక టేబుల్ ఉంది సార్. సొమాటోటైపిక్ విధానం మీద ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ ఖచ్చితంగా చదవండి, దాంట్లో ఖచ్చితంగా ఒక బిట్ రావడం జరుగుతుంది. పెరుగుదల అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి, పెరుగుదల అంటే అభివృద్ధి అంటే ఏంటి, క్లాసిఫికేషన్స్ ఆఫ్ బాడీ టైప్, క్రెష్మర్ షెల్డన్ కార్లియన్ చెప్పండి సార్, అది వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా దాని నుంచి రావడం జరుగుతుంది. రిక్రియేషన్ అంటే ఏంటి, రిక్రియేషన్ ఏ విధంగా వివరించారు, రిక్రియేషన్ సోర్సెస్ ఏంటి, అదొకటి చూసుకోండి ర్యాండమ్గా.
ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చేటప్పటికి వ్యవస్థాపన అంటే ఏంటి, పరిపాలన అంటే ఏంటి, వ్యవస్థాపన పరిపాలన దేని మీద ఆధారపడి ఉంటాయి, వ్యవస్థాపన పరిపాలన సక్రమంగా కొనసాగాలంటే ఏం కావాలి, వ్యవస్థాపన అంటే ఏంటి, పరిపాలన అంటే ఏంటి, కొంతమంది పిఎం జోసెఫ్, జేపీ థామస్ కొన్ని ఎబ్రివేషన్స్ ఇచ్చారు సార్. ఆ ఎబ్రివేషన్స్ చూసుకుని వెళ్ళండి, దాంట్లోంచి ఖచ్చితంగా ఒకటే రావడం జరుగుతుంది. క్రీడాస్థలం తయారీలో పాటించాల్సిన సూత్రాలు, క్రీడాస్థలం మెయింటెనెన్స్ చేయడంలో పాటించాల్సిన సూత్రాలు చూసుకోండి. అదేవిధంగా వ్యాయామ విద్యలో ఉపయోగించే వివిధ రకాల రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్ అండి, అదేవిధంగా స్కిల్ టెస్ట్ రిజిస్టర్, సమ్మరీ రిజిస్టర్, ఇవి చూసుకుంటే దీంట్లో ఖచ్చితంగా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టోర్నమెంట్స్ రకాలు ఆల్రెడీ నేను వీడియోస్లో చెప్పాను సార్. నా మెథడ్స్ మొత్తం వీడియోస్ దాంట్లో ఉన్నాయి సార్, మీరు చూడండి. ఒకటో వీడియో కాడి నుంచి చూడండి, మెథడ్స్ మీకు మొత్తం చెప్పాను, దాంట్లో నుంచి ఖచ్చితంగా వీటిలో వస్తాయి సార్. ఓకే, మెథడ్స్ చూసుకోండి. నాకౌట్ టోర్నమెంట్ ఏంటి, లీగ్ టోర్నమెంట్ ఏంటి, ఈ సూత్రాలు చూసుకోవాలండి. సూత్రాలు, సీడింగ్ పద్ధతి అంటే ఏంటి, సీడింగ్ పద్ధతి ఎప్పుడు ఇస్తారు, లీగ్ పోటీలను ఫిక్చర్ వేసే విధానాలు, ఛాలెంజ్ పోటీలను ఫిక్చర్ వేసే విధానాలు చూసుకోండి సార్, ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఓకే, క్రైటీరియా ఆఫ్ గుడ్ టెస్ట్, మంచి పరీక్షకు ఉండాల్సిన లక్షణాలు, మంచి పరీక్షకు ఉండాల్సిన లక్షణాలు విశ్వసనీయత, యథార్థత, విశ్వసనీయత, విషయనిష్టత, సరళత, సక్రమత, ఇవి చూసుకోండి సార్. ఈ వీటిని ర్యాండమ్గా చూసుకుంటే సరిపోద్ది. అదేవిధంగా దీంట్లో ఆంథ్రోపోమెట్రిక్ టెస్ట్, వ్యాయామ విజ్ఞానంలో వినియోగించే పరీక్షల రకాలు, సాధారణ పరీక్షలు, మెడికల్ పరీక్షలు, ఆంథ్రోమెట్రిక్ పరీక్ష, ఆంథ్రోపోమెట్రిక్ పరీక్ష అండి, క్యారెక్టర్ టెస్ట్, నాలెడ్జ్ టెస్ట్, ఇవి ఉన్నాయి సార్. దీంట్లో ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్పీడ్ టెస్ట్, కోపర్ టెస్ట్ 12 minutes, కార్డియోవెస్కులర్ కోపర్ 12 minutes టెస్ట్, కార్డియోవెస్కులర్ టెస్ట్, ఎక్స్ప్లోజివ్ పవర్ స్ట్రెంత్. ఎడ్వినియా ఫ్లేష్మన్ ఏం చేశాడంటే 10 రకాల టెస్టులు ఇచ్చాడండి. ఆ టెస్టులు చూసుకుంటే దాంట్లో ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇంకా సైకాలజీ అనే పదం దేని నుండి వచ్చింది, సైకాలజీకి ఆద్యుడు ఎవరు. ఓకే, మనకి క్రీడా సిద్ధాంతాలు దీంట్లో వచ్చేటప్పటికి స్పోర్ట్స్ సైకాలజీ పితామహుడు ఎవరు. ఓకేనండి, మోటివేషన్, ప్రేరణ సిద్ధాంతాలు, స్టేజ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, విద్యార్థి యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి, లెర్నింగ్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్. ఓకే, ప్లే థియరీస్, క్రీడా సిద్ధాంతాలు నేను చెప్పాను సార్ ఆల్రెడీ. తెలంగాణ వాళ్ళ కోసం ఖచ్చితంగా దాంట్లో నుంచి ఒక బిట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ప్రిన్సిపల్స్, వ్యాయామ బోధన పద్ధతులు, టీచింగ్ ఎయిడ్స్, వ్యాయామ బోధన దేని ద్వారా చేస్తారు, క్లాస్ మేనేజ్మెంట్, కమాండ్స్, క్లాస్ ఫార్మేషన్స్ కంపల్సరీ అండి. మాస్టర్లు చేయడానికి ఏ ఫార్మేషన్ ఉపయోగిస్తారు, అదేవిధంగా మేజర్ గేమ్స్ నందు చాతుర్యాలు బోధించడానికి ఏ ఫార్మేషన్ ఉపయోగిస్తారు, అన్నిట్లో ఉత్తమమైన వ్యాయామ బోధన పద్ధతి అంటే, అన్నిట్లో ఉత్తమమైన వ్యాయామ బోధన పద్ధతి సెమీ సర్కిల్ ఫార్మేషన్ అండి. అదర్ ఓకే, స్పోక్ ఫార్మేషన్ అంటే ఏంటి, లూజ్ ఫార్మేషన్ అంటే ఏంటి, అవి చూసుకుంటే దాంట్లో ఖచ్చితంగా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, క్లాసిఫికేషన్కి వచ్చేటప్పటికి విద్యార్థుల యొక్క వయసు, ఎత్తు, బరువు ఆధారంగా మెక్లాయ్, కోజెన్స్ వీళ్ళు కొంతమంది ఉన్నారండి. వయసు, ఎత్తు, బరువు కొంతమంది క్రైటీరియా తీసుకున్నారు, ఎత్తు బరువును కొంతమంది క్రైటీరియా తీసుకున్నారు అంటే. అదేవిధంగా చదివే తరగతి కొంతమంది క్రైటీరియా చేసుకున్నారు. ఆ చిన్న టేబుల్ ఉంటుంది సార్, ఆ టేబుల్ చదువుకోండి. అదేవిధంగా దీంట్లో సిటీ అండ్ హెచ్డి వర్గీకరణ అని చెప్పి కింది తరగతి, అడుగు తరగతి, సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్, కింది తరగతి, అడుగు తరగతి అని ఉంటుంది సార్ ఒక్కొక్క టేబుల్. ఆ టేబుల్ చదువుకోండి. దీంట్లో మెక్లై ఇచ్చిన వర్గీకరణలో 20 వయసు ప్లస్ 6 ఎత్తు ప్లస్ బరువు, 4 వయసు ప్లస్ ఎత్తు ప్లస్ బరువు బై 3, 6 ఎత్తు ప్లస్ బరువు, 10 వయసు ప్లస్ బరువు. ఈ టేబుల్ కొంచెం చూసుకుని వెళ్ళినట్లయితే మీకు ఈజీగా ఉపయోగపడుతుందండి. డెమాన్స్ట్రేషన్ మెథడ్ ఏంటంటే ప్రదర్శన పద్ధతి చూసుకోండి. వ్యాయామ బోధనా పద్ధతిలో అత్యున్నతమైన బోధనా పద్ధతి ఏంటంటే ప్రదర్శన పద్ధతి. పార్ట్ మెథడ్, మేజర్ గేమ్స్ ఎందుకు చాతుర్యాలు దీంట్లో బోధిస్తారు. హోల్ మెథడ్, ఏదైనా యాక్టివిటీని ఫుల్గా ఒకసారి బోధించడాన్ని ఏమంటామంటే హోల్ మెథడ్ అంటాం. దీన్ని మీరు ఫోకస్గా చూసుకున్నట్లయితే క్యాలిస్థెనిక్స్ చూసుకోండి. క్యాలిస్థెనిక్స్ ఎవరు ప్లస్ పెట్టారు, క్యాలిస్థెనిక్స్ ఎన్ని రకాలు, క్యాలిస్థెనిక్స్ ఏ పదంలో ఉద్భవించింది, జిమ్నాస్టిక్స్ అనేది ఏ పదంలో ఉద్భవించింది, జిమ్నాస్టిక్స్ ఎన్ని రకాలు, ఇవి చూసుకోండి సార్. దీంట్లో ఖచ్చితంగా బిట్ రావడం జరుగుతుంది. లెసన్ ప్లాన్ తయారీలో పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు చూసుకోండి. ఓకేనండి. లెర్నింగ్, అభ్యసనం అంటే ఏంటి, అభ్యసన సిద్ధాంతాలు, ఈ వెరీ ఇంపార్టెంట్ సార్. నేను సైకాలజీలో ఇవ్వడం జరిగింది మీకు. తెలంగాణ వాళ్ళకు వెరీ ఇంపార్టెంట్, ఆంధ్ర వాళ్ళకు కూడా వెరీ ఇంపార్టెంట్ సార్. నా దగ్గర సబ్జెక్ట్ ఉంది సార్, నా దగ్గర సబ్జెక్ట్ మీరు వినియోగించుకోండి. నాకు పిల్లలు సక్సెస్ అవ్వాలన్నదే నా కోరిక. నా వీడియోస్ ద్వారా, నా అభ్యాసం ద్వారా, నా శిక్షణ ద్వారా పిల్లవాళ్ళు వృద్ధిలోకి రావాలన్నదే నా కోరిక సార్. అంతకు తప్ప నాకు ఏమీ లేదు సార్. ఓకే, నెక్స్ట్
ట్రైలర్ అయిన ఎత్తందోర్ సిద్ధాంతం చూసుకోండి. ఎత్తందోర్ సిద్ధాంతం, నిబంధన ప్రతిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసనం, అభ్యసన నియమాలు, అభ్యసన రకాలు నేను చెప్పాను సార్. నా వీడియోస్లో ఉన్నాయి సార్, చక్కగా చూసుకోండి. నా పాత వీడియోస్లో కూడా ఉన్నాయి. ఓకే, లెర్నింగ్ కర్వ్స్, అభ్యసన వక్రరేఖలు, అభ్యసన వక్రరేఖల్లో ఉండే దశలు, అభ్యసన వక్రరేఖలు వివరించిన వాడు ఎవరు, ఇవి చూసుకోండి సార్, ఖచ్చితంగా వస్తాయి మీకు దాంట్లో. లా ఆఫ్ యూజ్, లా ఆఫ్ డిస్యూజ్, లా ఆఫ్ ఓవర్ యూజ్ చూసుకోండి. నెక్స్ట్ ఐటీ మనకు తెలియదు సార్. ఇది ఎనాటమీ అండ్ ఫిజియాలజీ. ప్రతి సిస్టమ్ని ఒక సిస్టమేటిక్గా చదువుకుంటే దీంట్లో జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, దీంట్లో వచ్చేటప్పటికి ఆ శాస్త్రాన్ని ఏమంటారు, ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి. ఓకే అండి. రక్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రం హెమటాలజీ, కాలేయాన్ని అధ్యయనం చేసే శాస్త్రం హెపటాలజీ. ఓకేనండి. ఎముకలను అధ్యయనం చేసే శాస్త్రం ఆస్ట్రియాలజీ, కీళ్ళను అధ్యయనం చేసే శాస్త్రం ఆర్థ్రాలజీ, వినాలగంధను అధ్యయనం చేసే శాస్త్రం ఎండ్రోకయాలజీ. ఇలాగ దాన్ని సూక్ష్మంగా చదువుకుని దాంట్లో సెల్ సైటాలజీ, సెల్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ రావడం జరుగుతుందండి. అదేవిధంగా విసర్జక వ్యవస్థ, చిన్న టాపిక్ సార్, చర్మం మూత్రపిండాలు, అది చదువుకుంటే దాంట్లో బిట్లు రావడం జరుగుతుంది. ర్యాండమ్గా మీరు దాని మీద ఫోకస్గా చదివిన వాళ్ళు ఉంటారు సార్. ఒకసారి ఈ రోజు రేపు మీకు రేపు ఎగ్జామ్ కదా సార్, 18వ తారీఖున అనుకుంటున్నాను సార్ ఎగ్జామ్. ఓకే, ఈ రోజుతో మొత్తం మీరు ఈ రోజు ఈ వీడియో చూసి మీ ప్రిపరేషన్ మొత్తం ఆపేసిన తర్వాత మీరు ఏం చేయొద్దు, మీరు ఎగ్జామినేషన్కి డైరెక్ట్గా వెళ్ళండి. ఎందుకంటే పరీక్ష రోజు మొత్తం, పరీక్ష జరిగే ముందు రోజు మొత్తం ఆపేయాలి సార్. ఎందుకంటే మీకు ఆ రోజు చదివిన విషయాలు, గతంలో చదివిన విషయాలు ఎగ్జామినేషన్ నాడు ఖచ్చితంగా జ్ఞాపకం వస్తాయి. దాంట్లో నో డౌట్ మీరు చదివిన అంశాలన్నీ కూడా ఒక పక్క ఓ ఫోల్డర్లో స్టోరేజ్ అయిపోయి ఉంటాయి సార్. దాన్ని థింకింగ్ చేసి బయటికి లాగినట్లయితే మీరు ఎగ్జామినేషన్లో పెడతారు. ఓకే సార్. ఇక్కడ వరకు ఎనాటమీ విషయంలో అలా చేయండి. హెల్త్ ఎడ్యుకేషన్, ఆరోగ్యం అంటే ఏంటి, ఆరోగ్యం, హెల్త్ అనేది ఏ పదంలో ఉద్భవించింది, హైజీనస్, ఇవి చూసుకోండి. ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు చూసుకోండి సార్. కుపోషణ, అల్ప పోషణ అండి, అధిక పోషణ, ఇవి కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఫుడ్ కాంపోనెంట్స్, మనం తీసుకునే ఆహార పదార్థాలు, క్రొవ్వులు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు, నీరు, ఖనిజ లవణాలు, ఇవన్నీ వాటి కోసం మనం ఎంతెంత క్వాంటిటీ డైలీ తీసుకోవాలి. ఏ వ్యాధులు, నెక్స్ట్ డిసీజెస్ ఎలా వస్తాయి, డిసీజెస్ రావడానికి కారణాలు ఏంటి, ఆ డిసీజెస్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటి. ఓకేనండి. ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటి చూసుకోవాలి. ఏది ఇచ్చినట్లయితే ఆ ఇంక్యుబేషన్ పీరియడ్, ఏ మందు ఇచ్చినట్లయితే ఆ వ్యాధి, వైరస్ వ్యాధులు చూసుకోండి, బ్యాక్టీరియా వ్యాధులు చూసుకోండి, ప్రోటోజోవా వ్యాధులు చూసుకోండి, ఏంటంటే ప్లాస్మోడియం, మలేరియా వివాక్స్ ద్వారా వస్తుంది, అవి చూసుకోండి సార్. ఇవన్నీ చక్కగా చూసుకుని వెళ్ళినట్లయితే మీరు చక్కగా ప్రజెంట్ చేస్తారు. యోగాలో వచ్చేటప్పటికి వాటితో యోగా, అష్టాంగ యోగా దశలు చూసుకోండి. నా దగ్గర పిల్లలకు చక్కగా చెప్పాను సార్. అష్టాంగ యోగా చెప్పాను, ఆ తర్వాత బేసిక్స్ అన్నట్టు చెప్పాను, ఆ బేసిక్ యోగా చెప్పాను, ఆ తర్వాత దానికి డీప్గా ఒక 5-6 పేజీలు ఇవ్వడం జరుగుతుందండి. లాస్ట్ టైం 2018లో నేను ఇచ్చిన యోగా మొత్తం ఎగ్జామినేషన్లో రావడం జరిగింది సార్. ఓకే. హఠయోగా, రాజయోగ, జ్ఞాన యోగ, లయ యోగ చూసుకోండి. క్రియలు చూసుకోండి. అదేవిధంగా ప్రాణాయామానందులు రకాల శీతలి, భ్రమరి, లవణి, ఇవి చూసుకోండి సార్. ఖచ్చితంగా దాంట్లో రావడం జరుగుతుంది. సూర్య నమస్కారాలు కూడా ఇచ్చాడు సార్, అది చూసుకోండి. నెక్స్ట్ బాడీ డిఫార్మిటీస్, శారీరక లోపాలు, కైఫోసిస్, లార్డోసిస్, స్కోలియోసిస్, రౌండ్ షోల్డర్, నాక్నెస్, బౌల్ లెగ్స్. ఓకే, అవి చూసుకోండి. అవి చూసుకున్నట్లయితే ఆ తర్వాత థెరపీస్, బ్యాలెన్స్ డేట్ ఇవ్వడం జరిగింది. థెరపీస్, వాట్ ఈస్ ద వర్ల్పూల్ బాత్, థెరపీస్, హైడ్రోథెరపీ, కొలెటరల్ థెరపీ, ఇవి చూసుకుంటే సార్ మన పిల్లలకు నేను చక్కగా చెప్పడం జరిగింది. మీనింగ్ అండ్ కాజెస్ స్పోర్ట్స్ ఇంజురీస్, క్రీడా గాయాల్లో ఇక్కడ టెన్నిస్ ఎల్బో ఇచ్చాడండి, గోల్ఫర్ ఎల్బో ఇచ్చాడు, లోయర్ బ్యాక్ పెయిన్ ఇచ్చాడు. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రావడం జరుగుతుందండి. ఫస్ట్ ఎయిడ్ నుంచి చూసుకున్నట్లయితే డిఆర్ఏబిసి, ప్రైస్, ఇవన్నీ చూసుకుంటే హార్ట్ స్ట్రోక్, స్ట్రెయిన్. అదేవిధంగా గాయాలు వచ్చేటప్పటికి మజిల్స్కి ఏ గాయాలు అవుతాయి, చర్మానికి ఏ గాయాలు అవుతాయి, ఎముకలకి ఏ గాయాలు అవుతాయి, అవి చూసుకోవాలి సార్. అఫీషియలింగ్ అండ్ కోచింగ్ వచ్చేటప్పటికి మేజర్ గేమ్స్ బాగా చూసుకుని వెళ్ళండి. ఓకేనండి. మేజర్ గేమ్స్ని బాగా చూసుకుని వెళ్ళండి. మేజర్ గేమ్స్లో రూల్స్, అఫీషియల్స్ అంటే మెజర్మెంట్స్, ఒక రూల్ ఇవ్వడం జరుగుతుందండి. 1 లేదా 2 రూల్స్ ఇవ్వడం జరుగుతుంది మేజర్ గేమ్స్లో. ఖోఖో, కబడ్డీ, ఫుట్బాల్ చూసుకుని వెళ్ళండి. ఖోఖో చూసుకుని వెళ్ళండి. ఎందుకంటే రేపు పొద్దున మనం వెళ్ళి ఉద్యోగం చేసేది గ్రామీణ ప్రాంతాల్లో చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మనం చక్కగా అందుబాటులో బాస్కెట్బాల్, గోల్ఫ్ ఇవన్నీ నేర్పుతున్నాయి సార్. అక్కడ అందుబాటులో ఉన్న క్రీడలు సామాన్యంగా ఇండిజినస్ గేమ్స్, ఖోఖో, కబడ్డీ మొదలైన గేమ్స్ నేర్పుతాం కాబట్టి టెన్నికాయిట్ ఒకటి చూసుకోండి, బ్యాడ్మింటన్ చూసుకోండి.
చక్కగా పెడతారు సార్ మీరు. ఓకే, అలాగే అఫీషియేటింగ్ అండ్ కోచింగ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, అదేవిధంగా కంబైన్డ్ ఈవెంట్స్లో వచ్చేటికి పెంటాథ్లాన్, డెకాథ్లాన్, హెప్టాథ్లాన్. ఓకే సార్, దాంట్లో ఉంటాయి, ఏ రోజు ఏం జరుగుద్ది, ఫస్ట్ డే ఏం జరుగుద్ది, సెకండ్ డే ఏం జరుగుద్ది. 100 LSH 400, 110 DPJ 1500. 100 LSH 400, 110 DPJ 1500. ఓకే సార్, దాంట్లో ఈ ఆర్డర్లో మొదటి రోజు జరిగే అంశాలు ఏంటి, రెండో రోజు జరిగే అంశాలు ఏంటి, అదేమంటాడంటే మొదటి రోజు మధ్యలో జరిగే అంశం, రెండో రోజు చివరి జరిగే అంశం, ఈ జ్ఞాపకం పెట్టుకోవాలి సార్. ఓకే, స్పోర్ట్స్ ట్రైనింగ్ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ పిల్లలు, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. స్పోర్ట్స్ ట్రైనింగ్లో వచ్చేటట్టుకి కొన్ని శిక్షణ పద్ధతులు ఉన్నాయి. పార్ట్ ట్రైనింగ్, కంటిన్యూస్ ట్రైనింగ్ అండి, ఇంటర్వెల్ ట్రైనింగ్, సర్క్యూట్ ట్రైనింగ్ అండి, వెయిట్ ట్రైనింగ్, ఇవన్నీ చూసుకోండి. అదేవిధంగా ఈ ట్రైనింగ్స్ని ఎవరు రూపొందించారు, అవి దేన్ని డెవలప్ చేస్తాయి, అవి డెవలప్ చేసే పద్ధతులు ఏంటి, ఆ డెవలప్ చేసే పద్ధతులకు కావాల్సిన బాడీ కాంపోనెంట్స్ ఏంటి, ఇవి ఖచ్చితంగా చదవాలి సార్. ఓకే సార్, ఖచ్చితంగా చదవాలి. లోడ్ అంటే ఏంటి, ఇన్నర్ లోడ్ అంటే ఏంటి, అవుటర్ లోడ్ అంటే ఏంటి, లోడ్ వాల్యూమ్ అంటే ఏంటి, లోడ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, లోడ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి, క్రీడా శిక్షణ సిద్ధాంతం దేని మీద ఆధారపడి ఉంటుంది అని అడగడం జరుగుతుంది. స్టాటిక్ స్ట్రెంత్ అంటే ఏంటి, డైనమిక్ స్ట్రెంత్ అంటే ఏంటి, ఐసోమెట్రిక్ చలనం అంటే ఏంటి, ఐసోటానిక్ చలనం అంటే ఏంటి, ఐసోకైనెటిక్ చలనం అంటే ఏంటి, దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు, దీనిలో జరిగే మార్పులు ఏంటి, సాపేక్ష బలం అంటే ఏంటి, గరిష్ట బలం అంటే ఏంటి. ఓకే సార్, ఇవన్నీ చదువుకోవాలి. ఆర్డర్ లైట్ మెథడ్ అంటే ఏంటి, అదేవిధంగా ఎండ్యూరెన్స్ని డెవలప్మెంట్ చేసే విధానాలు, ఫాస్ట్ డెవలప్మెంట్ చేసే విధానాలు, త్వరణ వేగం అంటే ఏంటి, ప్రతిచర్య వేగం అంటే ఏంటి, ఇవన్నీ నా పిల్లలకు నేను ఖచ్చితంగా చక్కగా చెప్పాను సార్. ఓకే సార్, నేను ఇచ్చిన ఈ గైడెన్స్తో మీరు చక్కగా ఎగ్జామినేషన్ రాస్తారని తెలంగాణ పీఈటీ అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ పెట్టండి సార్. నేను చెప్తున్నాను సార్, ఎంత ఇదిగా మీకు సబ్జెక్టు చెప్పడానికి ప్రయత్నించే వ్యక్తులు ఎక్కడ ఉండరు సార్. మీరు సక్సెస్ కావాలన్నదే నా కోరిక. ఈ కోరిక చాలామందికి ఉండదు సార్. మీరు సక్సెస్ అవ్వాలన్నదే నా కోరిక. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలన్నదే కోరిక. ప్రతి ఒక్కరు ఫిజికల్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలన్నదే నా కోరిక. ఓకే సార్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీరు చక్కగా ఎగ్జామినేషన్ రాయండి. తెలంగాణ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్.